మొబైల్ మనీ అట్రాక్షన్గా మార్చేసుకోవాలి. ముందుగా మొబైల్ సంబంధించి ఏమేమి చేయాలి, మొబైల్ని ఎలా చూసుకోవాలి, తర్వాత మొబైల్ ఏం పెట్టుకుంటే మనీ అట్రాక్షన్ మారుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొబైల్ మొత్తం రాహు. ఫస్ట్ ఎవరైనా సరే మొబైల్ని ఎప్పుడు కూడా వాష్రూమ్లలోకి తీసుకెళ్ళకండి. అది చాలా అలవాటు, చాలా అది రాంగ్ వైబ్రేషన్ ఇస్తుంది. మంచి వైబ్రేషన్ ఉంచాలి, రాంగ్కి వెళ్ళిపోతుంది. వాష్ రూమ్లలో పాపం మీకు ఎంతో టైం లేకపోవచ్చు, కాకపోతే బయట పెట్టడము, ఇక్కడ ఉండడము. ఒకవేళ మేము అనుకోండి, నేను ఒకవేళ ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేస్తున్నా కూడా నేను ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నా, ఎయిర్పోర్ట్లలో ఇప్పుడు ఎవరికైనా వాష్రూమ్ పోవాల్సిందే కదా, నా మొబైల్ పక్క వాళ్ళకి చేతికి వాష్రూమ్లో పోయి బయటకు వచ్చి మళ్ళీ తీసుకుంటాను. అర్థం చేసుకోండి. అంటే దాని విధంగా అధికంగా వాడాలి. ఇప్పుడు మనం నిజంగా కొంతమంది టైం లేక మాట్లాడి అంటే వాష్రూమ్లో ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు, టైం లేకపోయినా. అంటే ఏమైందంటే ఎవరికైనా ఇవ్వడం ఒకటి మీరు ఎవరికైనా ఇవ్వడం బెటర్, లేకపోతే దగ్గర పెట్టుకుని పోయిన పర్లేదు. కాబట్టి కొంతమంది టైం లేని వాళ్ళైతే మాట్లాడుకుంటూనే ఉంటారు, ఫోన్ మాట్లాడితే వాష్రూమ్లోకి వెళ్తారు. కాకపోతే అది చాలా డేంజర్. ఇవాళ బిజీ లేకుండా మూలకు కూర్చొని పెట్టేస్తుంది. నువ్వు బిజీ ఉన్నావని చెప్పేసి మొబైల్ని ఆ టైంలో మాట్లాడుతున్నావు అనుకో, ఎవరైనా సరే వాష్రూమ్లో కొంతమంది వాష్రూమ్లో చార్జ్ చేసుకుంటుంటారు అని చెప్తున్నారు. హ్యాబిట్ ఉన్న కొంతమంది అలాంటి వాళ్ళు అయితే అది మొత్తం టోటల్ నేను కిందికి స్థాయికి తీసుకెళ్ళిపోతాను, పనిగా కూడా చేసేస్తుంది. అంటే నువ్వు మొబైల్ చూసి భయపడే స్థాయికి తీసుకెళ్ళిపోతుంది, అట్లాంటి తీసుకొస్తా. అట్లా తర్వాత కొన్ని సిస్టమ్స్ మొబైల్స్ ఆ విధంగా మాట్లాడడం. ఇంకోటి అన్నిటికన్నా ద బెటర్ ఐడియా వచ్చేసి మూమెంట్ వచ్చేసి మొబైల్ రాహుకాలంలో అసలు వాడుకుంటుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం చార్జ్ చేస్తున్నాం, ఏమో చేస్తున్నాం, మా మూమెంట్ చేస్తున్నాం, లేకపోతే ఏమైనా వీడియోస్ ఏమైనా చూస్తున్నాం, ఏదైనా మంచి ఫస్ట్ మార్నింగ్ మొబైల్ మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు చూసుకోండి, ఒక దేవుడికి సంబంధించింది పాట కనకదార స్తోత్రంతో స్టార్ట్ చేయండి. విష్ణు శాస్త్రం నోనే మంచిది అటు ఒకటి మీరు స్టార్ట్ చేయండి. శ్రీ అనేది ఒకటి మూమెంట్ చేసుకోండి. తర్వాత మొబైల్ సంబంధించింది ఏదైనా కూడా, ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఏదైనా కూడా రాహుకి సంబంధించింది కాబట్టి మొబైల్ సంబంధించింది ఎక్కువ మట్టుకు రాహుకాలం వాడకూడదు. మనము దాంట్లో ఏమైనా కూడా మొబైల్లో స్క్రీన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు దేవుడికి సంబంధించి పెట్టండి. పులి బొమ్మ పెడితే ఇంకా మంచిది, అట్లా పెడితే చాలా మంచిది. ఇంకోటి అన్ని రాక్షసుకి సంబంధించింది కానీ డేల్కి సంబంధించి పెట్టకూడదు. ఇది ఇంకా రాక్షసుతో ఇంకా పెంచినట్టే అలా పెట్టకూడదు. దానివల్ల నీకు ఒక మంచి డబ్బుకి సంబంధించిన ఫోన్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది, భయానికి సంబంధించిన ఫోన్ వస్తే భయపడతావు. అదే అన్నీ చెప్తాయి యాక్సిడెంట్ మూమెంట్ చెప్తాయి. అన్నిటికన్నా ఇప్పుడు ఏ బిజినెస్ చేసినా ఏం చేసినా మనీ నుంచి మనీకి సంబంధించిన సిస్టమ్. జాబ్ చేసి ఏం చేసినా మనీ పడుతుంటాయి. కొంతమంది అదే ట్రేడింగ్ ఇది మొత్తం మొబైల్ తోటి వేస్తుంటారు. ట్రేడింగ్ సిస్టమ్స్ ఏమైనా కూడా మొబైల్ నుంచి చేస్తుంటారు. మొబైల్ నుంచి అమౌంట్ మొబైల్ నుంచి అమౌంట్ రావడం, బిజినెస్ మొత్తం మొబైల్లో ఉంటుంది. అలా వాళ్ళు మొత్తం టోటల్గా దేవతలతో భావించాలి. అవన్నీ కూడా డబ్బు ఉంటేనే హ్యాపీ, ఆ డబ్బు దాంతోనే వస్తుంది. ఫేమస్ దాంతో వస్తుంది, అన్ఫేమస్ దాంతో అవుతుంది. కాబట్టి రాహు నుంచే ఉండాలి. ఇంకా అన్నిటికన్నా బెటర్ అంటే రాహుల్ మొత్తం చంద్రుడితో కంట్రోల్ చేయొచ్చు అని చెప్పాను కదా. అయితే ఎప్పుడైనా మనీ అట్రాక్షన్ మార్చుకోవాలి మొబైల్ అంటే, నా మొబైల్కి చూపిస్తాను. ఒకప్పుడు బిల్వ చెట్టు బిల్వపత్రం వచ్చేసి బిల్వ చెట్టు వచ్చేసి బిల్వ ఆకులతోటి లక్ష్మీ నివాసం ఉంటుంది అంటుండే కదా. అంటే ఇట్లా మొబైల్ ఇంకా శ్రీచక్రం వెండి శ్రీచక్రం పెట్టేసి ఇట్లా బిల్వపత్రం ఒకటి పెట్టినట్టయితే మనకు చంద్రుడు కంట్రోల్ చేసేసి మనకు మనీ అట్రాక్షన్ మార్చేస్తాడు. ఇలా నేను పెట్టాను చూడు, బిల్వపత్రం శ్రీచక్రం పెట్టుకున్నాను. ఇట్లా శ్రీచక్రం పెట్టేశాను. తర్వాత వెండి శ్రీచక్రం ఉంటే ఎక్కువ పెట్టేస్తున్నాను. అట్లా ఇది మనం పెట్టుకోవడం వల్ల మనీకి సంబంధించిన మనీ ఫ్లో పెరుగుతుంది. ఏదైనా ఇప్పుడు మనకు 10 రూపాయలు పడాలనుకున్నాం అనుకోండి, 20 రూపాయలు పడాలి, ఏదో ఒక మనీ అట్రాక్షన్ పెరుగుతుంది. అయితే ఏదైనా చెప్పేటి అన్నీ కూడా భగవంతుడి సిస్టమ్స్ కదా. ఏవేవి చేయాలని ఏం చేయాలని భగవంతుడు మన ఋషులు మనకు అందించారు కదా, ఏ విధంగా ఏది చేయాలని. అందు నుంచే అది అట్లా పెట్టుకోవాలి. అది చంద్రుడితోటి రాహు కంట్రోల్ అవుతారు. చంద్రుడికి సంబంధించిన ముక్క ఏదైనా కూడా మొబైల్ ఉండడం వల్ల చాలా మంచిది. అయితే కొంతమంది పిల్లలు కూడా ఈ మధ్యలో మొబైల్ ఆడుతున్నారు. ఇది ఒకటి పెడితే చాలా తక్కువ ఆడుతుంటారు అనమాట సిస్టమ్స్. మొబైల్ వాళ్ళకు మొబైల్ వల్ల ఏదో గేమ్ చూస్తలేదు, ఆ రాహు ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ మీద. అన్నిటికన్నా బిఫోర్ ఏంటంటే రాహుకు సంబంధించిన సిస్టమ్స్ బ్రెయిన్కు. ఇప్పుడు గురువు అనుకోండి, గురువుతోటి రాహు కలిసి చెండాల గురువు అయిపోతాడు. వాళ్ళ చదువు కూడా మొబైల్లో చెప్పేస్తున్నారు. ఆ మొబైల్ గురువు చెండాలం అయిపోతుంది కదా. ఆన్లైన్ సంబంధించింది ఎన్ని ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ చేస్తున్నారు. అలా కాదు, ఏదైనా బోర్డుకు సంబంధించిన సరస్వతి కలవాల్సిందే, బ్రహ్మ కలవాల్సిందే. సరస్వతి బుక్ అయితే కలం వచ్చి బ్రహ్మ అనమాట. ఈ రెండు కలుస్తుంది విద్య అనేది వస్తుంది అనమాట. అదే విధంగా మొబైల్కి సంబంధించి గురువు చెండాలం ఉంటుంది, మొబైల్ ఏడెక్కుతుంది, పనికి రాకూడదు. పిల్లలు కూడా ఎక్కువ మొబైల్ చూస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళ మొత్తం బ్రెయిన్ మొత్తం రాక్షస తత్వంతో రాక్షసత్వంగా మారిపోతారు. చూడండి కొంతమంది పిల్లలు హుక్కే సీరియస్ అయిపోతుంటారు. వాళ్ళ బ్రెయిన్ పని చేయకుండా మమ్మీ మాట్లాడిన ఎవరు మాట్లాడారు రాక్షసత్వం ఎందుకు అయిపోతుంది. ఆ మొబైల్ వాడడం వల్ల వాళ్ళ బ్రెయిన్ మొత్తం పిల్లలు చంపేసిన వాళ్ళు కూడా పేపర్లు.
అలా అవుతుంది. అంటే అది ఏమైంది అంటే మొబైల్ చెప్పండి దేవుడు అది రాక్షసే అది అంటే రాక్షసత్వాన్ని పెంచుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తన్నారు. ఇప్పుడు అన్నం తినాలంటే మొబైల్ చూపిస్తే తినిపించేస్తారు. ఒక పూట తినకపోతే ఏం కాదు కానీ మొబైల్ చూపెట్టే కానీ అది నా ఆలోచన అనమాట. నిజమే మీరు చెప్పింది కరెక్టే. ఒక పూట తినకుండా ఏం కాదు, వాకలేదు వాళ్ళే తింటారు పిల్లలు. మీరు మొబైల్ సిస్టమ్ తోటి ఇచ్చారు తినిపించకండి. కాకపోతే ఇవాళ పిల్లలే రేపటి పౌరులు ఏ ఉద్యోగం చేసి ఎంత స్థాయికి వెళ్తారో మేము అందరం చదువుకున్నాం కాబట్టి మీ అందరికి ఉపయోగపడతాం. మా పిల్లలు కూడా 10 మందికి ఉపయోగపడతారు అయిపోవాలి. అర్థమైందా? అలా ఉండాలి నా కోరిక అనమాట. అంతే మీరు అందరూ హ్యాపీగా ఉండాలి కోరిక. మంచి రోజు అంటే బుధవారం రోజు శుక్రవారం రోజు పెట్టుకోవడం చాలా మంచిది. బుధవారం అన్నా శుక్రవారం అన్నా పెట్టుకోవడం, ఈ శ్రీచక్రాన్ని పెట్టుకోవడం, మొబైల్ అలా పెట్టేసుకొని మీ ఇష్టదేవత ఆరాధన చేసుకొని తల్లిదండ్రులు ఆశ్రమం తీసుకొని అలా పెట్టిన తర్వాత మనము మీరు చూడ తీసుకోవచ్చు. మీరు వస్తే నేను నా చేతులు పెట్టాను మొబైల్, లేదు అంటే మీరు ఆర్డర్ చేస్తే తీసుకోవచ్చు, లేదు అంటే మీరు పెట్టేసుకున్న తర్వాత దాన్ని శ్రీ కనకదార స్తోత్రం మొబైల్లో యూట్యూబ్లో చదువుకోండి. కనకదార స్తోత్రం యూట్యూబ్లో ఆన్ చేయండి. మీకు సూర్యచంద్రుడు ఉంటారు దాంట్లో. ఇట్లా సూర్యుడు ఇటు చంద్రుడు ఒక యంత్రం రాగి ప్లస్ వెండి అంటే సూర్యచంద్రుల పాలంతో ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ఎప్పుడు వాడతాం? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాడతాం. సాయంత్రం చంద్రుడు, పొద్దున్నతో సూర్యుడు ఉంటాడు. అంటే 2 గ్రహాలని రాహు యాక్టివేట్ చేస్తుంటాడు కాబట్టి అందునుంచి ఆ 2 కూడా చేద్దాం. అలా చంద్రుడి తోటి రాహు వింటాడు. అది ఉంటాడు. ఎవరైనా సీరియల్ తాగే వాళ్ళు ఉంటే ఒకప్పుడు వెండిది అట్లా ఉంటుండే, పొగాకు అట్లా తాగుతుండే, ఇప్పుడు డైరెక్ట్ తాగుతారు. తాగితే రాహు ఎఫెక్ట్ ఇస్తాడు. చంద్రుడిని మధ్యలో పెట్టాలి. పెడితే రాహు ఏమన్నాడు. అందుకే ఒకప్పుడు పెద్దలు అప్పటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చెక్కతోటి చంద్రుడి చిన్న పెట్టి అంత సిగరెట్ పెట్టి తాగుతుండే. ఇప్పుడు అట్లా డైరెక్ట్ వెండి ఉంటే అది ధూపం వచ్చేసి రాహు అనమాట. దానికి మన శుక్రుడు బ్యాలెన్స్ పోతుంది అనమాట. రాహు ఎఫెక్ట్ ఎక్కువ అయిపోతుంది. అందువచ్చి ఏంటంటే ఈ విధంగా తాగుతారు. అందువచ్చి చంద్రుడితోటి రాహుని కంట్రోల్ చేయాలి కాబట్టి సూర్యచంద్రుని అట్లా చేసి బిల్వ చెట్టు ఏంటిది బిల్వాకు పెడితే మనకు శ్రీ లక్ష్మీ చెట్టు అంటుండే కదా, శ్రీ వృక్షం అంటుంది కాబట్టి అది కూడా ఉండాలి. 2 కూడా మనకి సంబంధించిన ఫ్లో రావాలన్న ఆలోచనతో మీ అందరూ హ్యాపీగా ఉండాలి. ఏది వాడినా మీరు ఏ సిస్టమ్ ఉన్నారో ఆ సిస్టమ్ని తీసుకొచ్చి మీకు అన్యోన్యంగా ఆనందంగా ఉండాలని ఆలోచన. మీ సిస్టమ్ కొంచెం మార్చుకోండి బాగుంటారని చెప్తారు. అంతే ఇంకేం లేదు. టేస్ట్ అంతే ఉన్నారుగా మీకోసమే కదా. 1,30,30,000 ఐటమ్స్ త్రిబుల్స్ డివోషనల్ ప్రొడక్ట్స్ లో ఉన్నాయి కాబట్టి మీరు నా నంబర్ స్కూలింగ్ అయితే మా పిఎస్ మాట్లాడతారు, మా పిఏ మాట్లాడుతుంటారు. మీకు కావాలంటే మాకు స్టాఫ్ మాట్లాడతారు, పంపించేస్తూ ఉంటారు మీకు సంబంధించింది.